నమస్కారం అండి సాధుకులారా. ఒకప్పుడు మీరు ధ్యానం చేసేటప్పుడు అనేక రకాల అనుభవాలు మీ యొక్క అనుభవంలోనికి వచ్చి మీరు ధ్యానం చేసేందుకు మరింతగా ప్రోత్సహించేవా? ఇప్పుడు మీరు ఎంత ప్రయత్నిస్తున్నా సరే ఒక్క అనుభవం కూడా మీ యొక్క అనుభవంలోనికి రావడం లేదా? అలాగే ధ్యానం చేసేందుకు మీరు కూర్చోగానే ఆలోచనల యొక్క తీవ్రత పూర్తిగా తగ్గి ఆలోచన లేని స్థితికి మీరు చేరుకొని మనసు ప్రశాంతంగా ఆహ్లాదవంతంగా మారి పరమానందాన్ని మీరు అనుభవంలోకి పొంది ఇప్పుడు మీరు ఎంత ప్రయత్నిస్తున్నా సరే ఆ యొక్క స్థితి మీకు అనుభవంలోనికి రావడం లేదా? ఇంతకు ముందు మీరు ధ్యానంలో కొన్ని గంటలు కూర్చునే విధంగా మీకు అవకాశాలు ఉండి ఇప్పుడు మీరు ఎంత ప్రయత్నిస్తున్నా సరే కొన్ని నిమిషాలు కూడా ధ్యానంలో కూర్చునేందుకు మీకు సమయం దొరకడం లేదా? అయితే మీరు మీ యొక్క జీవితంలో కొన్ని పొరపాట్లు చేయడం వల్ల మీరు ఈ యొక్క దుష్ఫలితాలని పొందడం జరుగుతుందని మీరు గమనించాలి. లేకపోతే మీరు ఎంత ప్రయత్నిస్తున్నా సరే మీ సాధనలో మీరు ముందుకు వెళ్ళేందుకు అవకాశం ఉండదు. అయితే మనం ఎటువంటి పొరపాట్లు చేయడం వల్ల మనం ఇంతకు ముందు స్థాయిలో కాకుండా ఇప్పుడు చాలా దిగువ స్థాయికి ఎందుకు దిగజారిపోయాం అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా సాధకులకి సాధనలో అనేక రకాల అనుభవాలు అనేవి రావడం జరుగుతుంది. ఒకటి, వారికి ఆజ్ఞాచక్రం వద్ద ఏదో కాంతి కనిపించడం, అలాగే బాడీ అంతా ఎనర్జీ అధికంగా ప్రవహించడం, గురువుల యొక్క దర్శనాలు, ఇలా రకరకాల అనుభవాలు ఈ యొక్క సాధకులకి సాధన ద్వారా కలగడం జరుగుతుంది. అయితే ఎటువంటి సాధన చేయని వీరి యొక్క స్నేహితులకు కానీ కుటుంబ సభ్యులకు కానీ ఈ యొక్క సాధకులు ఉత్సాహంతో వారిలో ఉండే ఈ యొక్క ఆధ్యాత్మిక స్ఫూర్తిని వారిలో కూడా పెంపొందించాలని వీరు ఈ యొక్క అనుభవాలని వారి యొక్క స్నేహితులకి కుటుంబ సభ్యులకి వీరు చెప్పడం మొదలు పెడతారు. అయితే వారికి ఈ యొక్క సాధన ద్వారా ఇటువంటి అనుభవాలు వస్తాయని అసలు నాలెడ్జ్ అనేది ఉండదు. ఎప్పుడైతే వీరి యొక్క విషయాలని వారితో డిస్కస్ చేస్తారో వారి యొక్క మైండ్లో వీరు ఒక రకంగా ఆలోచించడం మొదలు పెడతారు. వీరు ధ్యానం చేసి ఒక రకమైన మాయలోకి చేరుకున్నారు. తద్వారా వీరు ఊహాలోకానికి వెళ్ళిపోయారు, ఏవేవో ఊహించేసుకుంటున్నారు అంటూ వీరు చెప్తున్న అనుభవాలు కొలిది వారి యొక్క స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ తప్పుగా అర్థం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే వారు ఈ విధంగా తప్పుగా అర్థం చేసుకుంటారో, మీరు చెప్పిన విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేరో, అప్పుడు వారిలో నుండి కొంత నెగిటివ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. తద్వారా మీరు చేస్తున్న సాధన పైన ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ యొక్క ప్రభావం అనేది పడుతుంది. తద్వారా మీకు ఇంతకు ముందు సాధనలో వచ్చే రకరకాల అనుభవాలు ఇప్పుడు మీకు వచ్చేందుకు అవకాశం ఉండదు. దానికి గల కారణం మీ యొక్క అనుభవాలని మీరు విపరీతంగా ప్రతి ఒక్కరితో పెంచుకోవడమే. అలాగే ఎవరైతే సాధనా మార్గంలో ఉంటూ మీతో పాటు సాధన చేస్తున్న సాధకులు ఉన్నారో వారిలో కొందరు సాధకులకి మీరు ఈ యొక్క అనుభవాలు చెప్పడం ద్వారా కూడా మీకు అనుభవాలు వచ్చేందుకు అవకాశం ఉండదు. ఎందుకంటే మీకు ఎటువంటి అనుభవాలు వచ్చాయో అటువంటి ఏ ఒక్క అనుభవం కూడా మీతో పాటు సాధన చేస్తున్న సాధకులకు వచ్చి ఉండవు. తద్వారా వారు మీ పైన ఈర్ష్యకి అసూయకి గురవుతారు. తద్వారా వారిలో నుండి కాస్త నెగిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ అయ్యి అది మీ పైన ప్రభావం చూపించేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా మీ యొక్క అనుభవాలని వేరే వారితో షేర్ చేసుకోవడం ద్వారా మీరు మరలా అనుభవాలు పొందేందుకు అవకాశం లేకుండా పోతుంది. అలాగే ఎక్స్పెక్టేషన్స్, నేను ఇంతకు ముందు సాధన చేయగానే నాకేదో జ్యోతి కనిపించింది, నాకు ఎవరో గురువులు కనిపించారు, నేను మళ్ళీ సాధన చేస్తే నాకు ఖచ్చితంగా కనిపిస్తుందనే ఎక్స్పెక్టేషన్స్తో మీరు సాధన చేయడం ద్వారా ఎటువంటి అనుభవం కూడా మీ యొక్క అనుభవంలోనికి రాదు. ఎందుకంటే ఆ యొక్క ఎక్స్పెక్టేషన్స్లో మీరు సాధన చేసేటప్పుడు మీ యొక్క మైండ్ అనేది ధ్యానంలోకి వెళ్ళేందుకు ప్రయత్నం చేయదు. మీరు ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో దానిపై మాత్రమే మీ యొక్క మనసు అనేది పూర్తిగా ఏకాగ్రతను కలిగి ఉంటుంది. తద్వారా మీకు ఎటువంటి అనుభవాలు వచ్చేందుకు అవకాశం ఉండదు. కాబట్టి సాధకులు ఇప్పుడు నేను చెప్పిన పొరపాట్లలో ఏ పొరపాట్లు చేస్తున్నారు అనే విషయాన్ని మీకు మీరుగా గమనించుకోవాలి. అయితే కొన్ని అనుభవాలని మనం కొందరు వ్యక్తులకు చెప్పవచ్చు. ఉదాహరణకి కొందరు సాధనా మార్గంలోనికి రావాలనుకుంటున్నారు.
సాధనా మార్గంలో వచ్చి కొంచెం డెవలప్ అవ్వాలనుకుంటున్నారు. అటువంటిప్పుడు వారికి మీరు మీ యొక్క అనుభవాలను చెప్పి వారిలో స్ఫూర్తిని పెంచవచ్చు. తద్వారా మీ యొక్క అనుభవాల ద్వారా వారు మరింతగా సాధన చేసేందుకు ప్రయత్నిస్తారు. కానీ వారు ఎటువంటి స్థితిలో ఉన్నారు అనే విషయాన్ని గమనించి మాత్రమే మీరు మీ యొక్క అనుభవాలను చెప్పాలి. అలాగే మీ యొక్క స్నేహితులకు కానీ కుటుంబ సభ్యులు కూడా ఎప్పుడూ సాధన చేయలేదు కాబట్టి వారికి మీరు చెప్పవలసిన అనుభవాలు ఏంటంటే, ధ్యానం చేయడం ద్వారా నా మనసు ప్రశాంతంగా ఉంది, నేను ఇంతకు ముందు కన్నా ఇప్పుడు బాగా వర్క్ చేయగలుగుతున్నాను, అలాగే నా శరీరం బాగా యాక్టివ్గా ఉంది, నేను సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నాను అనే అనుభవాలను మీరు వారితో షేర్ చేసుకోవడం ద్వారా వారికి కూడా ఈ యొక్క స్పిరిచువల్ లైఫ్లోకి రావాలని కోరిక అనేది కలుగుతుంది. కానీ మీరు వేరే రకమైన అనుభవాలు చెప్పడం ద్వారా మీరు మాయలో ఉంటున్నారేమో అనే డౌట్ అనేది వారికి కలగడం జరుగుతుంది. కాబట్టి అనుభవాలు చెప్పేటప్పుడు ఎవరికి చెప్తున్నాం, ఎందుకు చెప్తున్నాం అనే విషయాన్ని మీరు మొదట క్లారిఫికేషన్ చేసుకొని దానికి అనుగుణంగా అనుభవాల్ని చెప్పాలి. అలాగే కొందరు సాధకులు ఇంతకు ముందు కాలం సాధన చాలా అద్భుతంగా చేసేవారు. కొన్ని గంటలు వారు ధ్యానంలో కూర్చునేవాళ్ళు. ధ్యానంలో కూర్చోగానే వాళ్ళ యొక్క మనసులో ఉండే ఆలోచనలన్నీ పూర్తిగా నిశ్శబ్దమై మనసు ప్రశాంతంగా ఆహ్లాదవంతంగా బాడీలో విపరీతమైన ఎనర్జీ ఫ్లక్చువేషన్ జరిగేది. అయితే ఇప్పుడు వీరు ఎంత ప్రయత్నిస్తున్నా సరే ఈ యొక్క అనుభవం అనేది వారికి రావడం లేదు. అలాగే సాధన చేసేందుకు కావలసిన టైం కూడా వీరి దగ్గర నుంచి దూరం అవుతుంది. దానికి గల కారణం ఏంటంటే, వీరు ఏదైతే సాధన చేస్తున్నారో ఆ సాధనకు సంబంధించిన కొన్ని రహస్యమైన విషయాలని, వీరు సాధన చేసే కొన్ని పద్ధతులని, వీరు ఎలా సాధన చేస్తారు అనే కొన్ని విషయాలని వీరి యొక్క స్నేహితులకు కానీ అలాగే కొందరు సాధకులకు కానీ వీరు చెప్పడం ద్వారా వారు మీరు చెప్పిన విషయాన్ని పూర్తిగా ఆలకించి మీ పైన కాస్త నెగిటివిటీని క్రియేట్ చేయడం వల్ల, ఈర్ష ద్వేషానికి వారు గురవడం వల్ల ఏదైతే మీరు ప్రతిరోజు సాధన చేయాలి, సాధనలో ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలని సంకల్పంతో మీరు ధ్యానం చేస్తున్నారో ఆ సంకల్పం అనేది వారి యొక్క ఈర్ష అసూయ వల్ల, వారిలో నుంచి వస్తున్న నెగిటివ్ ఎనర్జీ వల్ల పూర్తిగా ఈ యొక్క సంకల్పం పైన ఆ యొక్క ఎనర్జీ ప్రభావం చూపించి మీరు ఇంతకు ముందులా సాధన చేసేందుకు కానీ సాధనలో ఎక్కువసేపు కూర్చునేందుకు కానీ మీ యొక్క మనసు అనేది సహకరించదు. ఎందుకంటే మీ యొక్క సంకల్పం అనేది నాశనం అయిపోయింది కాబట్టి. తద్వారా మీరు ధ్యానంలో మీరు చేస్తున్న సాధనలో ముందుకెళ్లేందుకు అవకాశం ఉండదు. కాబట్టి మీరు చేస్తున్న సాధనల గురించి చాలా వరకు బయటకు చెప్పకుండా చాలా నిగూఢంగా సాధన చేయాలి. తద్వారా మీ యొక్క సంకల్ప శక్తి అనేది మరింతగా పెరిగి మీరు సాధనలో ఉన్నతమైన స్థాయికి చేరుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి సాధకులు ఈ యొక్క విషయాన్ని గమనించాలి. అలాగే కొందరు సాధకులు కొత్త సాధనలు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రయత్నించేటప్పుడు వీరు వారి యొక్క స్నేహితులకి నేను కొత్త సాధన నేర్చుకోబోతున్నాను, నేను ఆ ప్రదేశానికి వెళ్ళిపోతున్నాను, ఈ ప్రదేశానికి వెళ్ళిపోతున్నాను, నేను అలా చేయబోతున్నాను, ఇలా చేయబోతున్నాను అనే కొన్ని విషయాలు వీరు అనుకోకుండా కానీ లేక కావాలనే చెప్పడం మొదలు పెడుతూ ఉంటారు. ఎప్పుడైతే వీరు ఇలా చెప్తారో అప్పుడు వీరు ఏదైతే పని చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన ఎనర్జీ అనేది పూర్తిగా డిస్ట్రాక్ట్ అయిపోతుంది. అంటే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అన్నమాట. వెళ్ళిపోవడం వల్ల వీరు ఎక్కడికైతే వెళ్ళాలనుకున్నారో, ఏదైతే సాధన నేర్చుకోవాలనుకున్నారో అక్కడికి వెళ్ళేందుకు కావలసిన పుష్ అనేది తర్వాత వీళ్ళకి దొరకదు. ఏదో రూపంలో ఏదో ఒక అడ్డంకి వచ్చి వారు అక్కడికి వెళ్లకుండా ఆగిపోయేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చేయాలనుకుంటున్న సాధనలు కానీ మీరు వెళ్ళాలనుకుంటున్న ప్రదేశాల గురించి మొదటగా ఎవరికీ చెప్పకండి. మీరు మొదటగా వెళ్ళండి, అక్కడికి వెళ్ళి ఆ సాధనలు ప్రాక్టీస్ చేయండి, ఆ యొక్క అనుభవాన్ని పొందండి. అయితే మీకన్నా ముందు కొందరు సాధకులు మీరు ఏదైతే సాధన నేర్చుకోవాలనుకుంటున్నారో, ఏదైతే ప్రదేశానికి వెళ్ళాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళి వచ్చిన వారిని మీరు కాస్త ఇన్ఫర్మేషన్ అడగొచ్చు. అడిగి పూర్తిగా నేను కొత్తగా నేర్చుకోవాలనుకుంటున్న సాధన వల్ల నాకు కలిగే ప్రయోజనం ఏంటి, నేను వెళ్ళాలనుకుంటున్న ప్రదేశానికి వెళ్ళడం వల్ల నాకు వచ్చే లబ్ధి ఏంటి, అక్కడ నాకు జరిగే ప్రయోజనం ఏంటి అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుని ఆ తర్వాత సైలెంట్గా మీరు వెళ్ళి వచ్చేయాలి అంతే. అంతేగాని ఈ రోజు వెళ్తున్నాను రేపు వెళ్తున్నాను అనే విషయాన్ని చెప్పకూడదు. చెప్పినట్లయితే అక్కడ మీ యొక్క ఎనర్జీస్ అనేవి పూర్తిగా పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి. మీ యొక్క శక్తిని మీరు కోల్పోతారు. తద్వారా మీరు సాధనలో కానీ మీరు వెళ్ళాలనుకుంటున్న ప్రదేశానికి కానీ మీకు వెళ్ళేందుకు అవకాశం ఉండదు. కాబట్టి సాధకులు ఈ యొక్క పొరపాట్లు చేస్తున్నారు. కాబట్టి ఒక్క క్షణం గమనించండి, గమనించి దానికి అనుగుణమైన చర్యలు తీసుకోండి. అప్పుడే మీ యొక్క సాధనలో మీరు ఉన్నతమైన స్థాయికి వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. అలాగే నేను ఏదైతే క్రియాయోగ క్లాసెస్ చెప్తున్నానో అలాగే యోగా కూడా చెప్తున్నానండి.
మైండ్కి సంబంధించి రకరకాల ఆలోచనలు ఎలా తగ్గించాలి, మన యొక్క మైండ్ని మనకు అనుకూలంగా ఎలా ఉపయోగించుకోవాలి, అలాగే యూనివర్స్కి సంబంధించిన రకరకాల సాధనలు కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను. తద్వారా సాధకులు సాధనలో ఏ విధంగా ముందుకెళ్ళాలి, జీవితంలో వచ్చే ఇబ్బందులను ఏ విధంగా ఎదుర్కొంటూ దాటుకుంటూ వెళ్ళిపోవాలి, అధికంగా డబ్బును ఎలా సంపాదించాలి, అలాగే మనం అనుకున్నది ఏ విధంగా సాధించాలనే విషయాలు నేర్పిస్తూ వారికి సాధనలో ముందుకెళ్లేందుకు ఒక మార్గాన్ని చూపించడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఓకేనండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే వీడియోని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.